మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో నమోదైన 60 తులాల బంగారం దోపిడీ కేసును ఛేదించారు మల్కాజ్గిరి పోలీసులు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన భారీ గృహ దోపిడీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. మే 12, 2026 రోజున కౌకూరులోని మోహన్స్ గోల్ఫ్ ఎన్క్లేవ్ లో నివాసం ఉంటున్న అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ మురళీ మోహన్ నర్సీపురం ఇంట్లో దోపిడీ జరిగింది. ఇంట్లో పనిచేసే నేపాలీ కార్మికులు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పథకం రచించి ఈ నేరానికి పాల్పడ్డారు. ఇంటి పని మనిషిగా సబీనా అలియా సునీతను నియమించింది. ఆమె భర్తగా రాజేష్ ను పరిచయం చేశారు. అనంతరం మే 11న రాత్రి పుట్టినరోజు వేడుక పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన 5 నిందితులు దంపతులను బంధించి మత్తు పదార్థం ఇచ్చి అపస్మారక స్థితికి చేర్చారు. ఆ తర్వాత అల్మారాలు పగలకొట్టి సుమారు 60 తులాల బంగారం, 15 కిలోల వెండి వస్తువులు, 3000 అమెరికన్ డాలర్లు, 2 మొబైల్ ఫోన్లతో సహా విలువైన వస్తువులను అపహరించారు. కేసు దర్యాప్తు కోసం ల్యాండ్ ఆర్డర్, ఎస్ఓటి, సిసిఎస్ విభాగాలకు చెందిన 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు 255 సీసీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, లక్నోతో పాటు నేపాల్ సరిహద్దుల్లోనూ గాలింపు చేపట్టారు. నేరం జరిగిన 5 రోజుల్లోనే 4 నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. గత 20 రోజులుగా కొనసాగించిన సాంకేతిక నిఘా, ఫీల్డ్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పరారీలో ఉన్న మరో 4 ప్రధాన నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి దోచుకున్న బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులలో కొందరికి గతంలో కూడా చోరీ కేసుల్లో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన పోలీస్ అధికారులకు తగిన బహుమతులు సిఫారసు చేయనున్నట్లు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి ఐపీఎస్ తెలిపారు. అలాగే మీ సురక్ష కార్యక్రమం ద్వారా ఇంటి పనివారు, డ్రైవర్లు, వాచ్మెన్లు, కేర్ టేకర్ల వివరాలను సేకరించి ధృవీకరించే ప్రత్యేక కార్యక్రమాన్ని మల్కాజ్గిరి కమిషనరేట్ అమలు చేస్తోందన్నారు. ఇప్పటి వరకు 39,270 మంది గృహ సిబ్బంది వివరాలను నమోదు చేయగా వారిలో 1,276 మంది నేపాలీ జాతీయులు ఉన్నారు. ఈ కేసును ఛేదించిన మల్కాజ్గిరి కమిషనర్ పోలీస్ సిబ్బందికి క్యాష్ రివార్డులను కమిషనర్ చేతుల మీదుగా అందజేశారు. మల్కాజ్గిరి కమిషనరేట్ లో ఒక సీరియస్ నేపాలీ డెకాయిటీ, నేపాలీ గ్యాంగ్ తో అంటే పనిచేసే వాళ్ళ మూఠాతో ఒక 2 సీనియర్ సిటిజన్స్ కపుల్ పైన వారి ఇంట్లో డెకాయిటీ జరిగింది. ఆ డెకాయిటీలో దాదాపుగా మురళీమోహన్ తర్వాత తన వైఫ్, వీరు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్గా పనిచేస్తారు. వీళ్ళు గోల్ఫ్ ఎన్క్లేవ్, మోహన్స్ గోల్ఫ్ ఎన్క్లేవ్ అనే ఒక కౌకూర్ లిమిట్స్లో నివసిస్తారు. వీరిద్దరూ సీనియర్ కపుల్ ఇంట్లోనే ఉంటారు. ఆవిడ డాక్టర్గా పనిచేస్తారు, సీనియర్ పెథాలజిస్టు. అయితే వీరు సీనియర్ కపుల్ అని ఎరిగి వీరి నిస్సహాయతను వాళ్లకు తెలుసుకొని ఫస్ట్ ఈరోజు మనము అరెస్ట్ చేయబడ్డ మీనా అలియాస్ మమత, తర్వాత ఆమె భర్త రాజేష్, ఇద్దరిని పని వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టడం జరుగుతుంది. ఎవరినైతే తీసుకొని వచ్చిండ్రో సబీనా, తర్వాత బిస్వాల్, వీళ్ళని మనం ఆల్రెడీ అరెస్ట్ చేసి ఉన్నారు. కాకపోతే ఈ మీనా అన్న ఆమె, తర్వాత ఆమె భర్త, ఎస్పెషల్లీ మీనా అన్న ఆమె తీసుకొని మిగిలిన వాళ్ళని పనిలో పెట్టించిన క్రమంలోనే దాదాపుగా 6 మందిని ఆ ఇంట్లోకి చేరుస్తుంది. పని చేసే వాళ్ళు 2, వాళ్ళకి సపోర్టింగ్ బయట ఈమె పని నేర్పించడానికంటూ 2, తర్వాత ఈమె ఇంకొకరిని తీసుకొని ఆమె భర్త పేరుతో 7 మందిని టోటల్గా ఆ ఇంట్లో సర్వెంట్ క్వార్టర్స్లో చేరుస్తుంది. చేరిన తర్వాత 25 వీళ్ళు ఆ రోజు ఏం చేస్తారంటే 12/5 రోజు ఈ ఇంట్లో పని నేర్పించిన ఆమె ఎవరైతే సబీనా అన్న ఆమె ఉందో ఆమెకు సరిగ్గా పని రాదు అన్న నెపంతో మీనా వేరే వాళ్ళని కూడా తెచ్చి పని నేర్పించడానికంటూ ఆమె కూడా అక్కడికి వచ్చి చేరుతుంది. చేరిన తర్వాత వాళ్ళని నమ్మించడానికి ప్రయత్నం చేశామని, ఈ ప్రయత్నంలో భాగంగానే వాళ్ళని కట్టిపడేశామని, అదృష్టవశాత్తు వాళ్ళకి ఏమీ కాలేదని, అంటే వాళ్ళని ఈవెన్ మౌత్ కూడా ఆస్ఫిక్సియేట్ చేశారు అక్కడలాగా. కాకపోతే ఈ మేడం డాక్టర్ అవ్వడం వల్ల, ఆమె కాన్షియస్లో ఉండడం వల్ల భర్తను చక్కగా చూస్తుంది. మార్నింగ్ వరకు చూసుకోవడం వల్ల వాళ్ళకు ఏమీ కాలేదని కూడా వీళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత ఆ మేడం మమ్మల్ని అడిగింది, మమ్మల్ని
నేను మిమ్మల్ని బాగా చూసుకుంటున్నాను కదా, దాదాపుగా 2 వారాల నుంచి మేము తల్లిదండ్రులని చెప్పిండ్రు కదా, మమ్మల్ని ఏం చేయకండి అని అడిగిన తర్వాత తనను ఒకటి వదిలిపెట్టారు. వదిలిపెట్టడం వల్ల దాదాపుగా వాళ్ళ ప్రాణానికి ఏం కాలేదు. ప్లస్ మా డీసీపీ మల్కాజ్గిరి, తర్వాత ఎస్ఓటీ టీమ్స్, అడిషనల్ డీసీపీ మల్కాజ్గిరి అందరి ఆధ్వర్యంలో కూడా చాలా చక్కగా పనిచేసి ఎంటైర్ టీమ్ ఫస్ట్ 2వ గ్రూప్ని మేము దాదాపుగా 72 గంటల్లో తీసుకొని రావడం జరిగింది. మెయిన్ గ్రూప్ని ఈరోజు అంటే 12th రోజు అఫెన్స్ అయింది. ఈరోజు దాదాపుగా నెల లోపలనే మెయిన్ అఫెండర్స్ని అలాంగ్ విత్ బూటీ తీసుకొని రావడం చాలా ప్రొఫెషనల్గా, చాలా కష్టపడి మా టీమ్స్ చాలా ఇంటెలిజెంట్గా వర్క్ చేసినందుకు డీసీపీ మల్కాజ్గిరి అండ్ దిస్ ఎంటైర్ టీమ్ని ఈరోజు అభినందిస్తూ, అంటే తెలంగాణలో ఇలా చేయడం వల్ల మీరు తప్పించుకొని పోలేరు అన్న ఒక మెసేజ్ మనము పబ్లిక్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అని మేము భావించాము. అంతటితో మేము ఆగిపోలేదు. డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్తో ఎంటైర్ రాష్ట్రంలో ఎస్పెషల్లీ క్వాడ్ కమిషనరేట్స్ లిమిట్స్లో మీ సురక్ష అన్న పేరుతో ప్రతి డొమెస్టిక్ హెల్పర్స్ని ఎన్రోల్మెంట్ ఎలా చేయాలి అన్న ఒక బృహత్తర పథకము డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్తో మనం మొదలుపెట్టి ఉన్నాము. ఈ రోజుకి పబ్లికే స్వచ్ఛందంగా వచ్చి మా అప్లికేషన్లో 39,464 మందిని ఈరోజు వరకు రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. వాళ్ళకి చెందిన టెనెంట్స్ కావచ్చు,